హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్. ఎప్పుడు చూడలేదు కదా, సో చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, ఇంకా రాలేదండి, దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మనము వెళ్ళాల్సింది ఏంటంటే డొమెస్టిక్ వెళ్ళాలన్నమాట, ఇంటర్నేషనల్కి వెళ్ళకూడదు. ఈ డొమెస్టిక్ అంటే ఏంటంటే చిన్న చిన్న ఫ్లైట్ లాగే ఏరియా అనమాట. ఇంటర్నేషనల్ ఏంటంటే అబుదాబి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి అదే మన గన్నవరం రావడానికి, లేదంటే కనుక బాంబే నుంచి ఇలా పెద్ద పెద్ద ఫ్లైట్లు అన్నీ వచ్చేదాన్ని ఏమో ఇంటర్నేషనల్ ఫ్లైట్ లాగే ప్లేస్ అంటారు. డొమెస్టిక్ అంటే చిన్న చిన్నవి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన రూట్ ఏమి అనగా ఇదన్నప్ప వినాయకర్, ఇదే ఫ్లైఓవర్ పడిందంటే ఇక్కడ. చాలా మారింది, పర్లేదు ఫ్రెండ్స్. నేను వచ్చినప్పుడు దగ్గరికి ఈ ఫ్లైఓవర్ లేదు, కానీ ఇప్పుడైతే ఫ్లైఓవర్ పడింది. ఓకే, నో ప్రాబ్లం, మన పెద్ద ఇష్యూ ఏం కాదు. ఒక విమానాశ్రయానికి పైకి వెళ్ళాలన్నమాట. చూడండి, ఇప్పుడు అక్కడ చూపిస్తా క్లారిటీగా మీకు. చూస్తున్నారు కదా, రాజమహేంద్రవరం ఏమో కింద నుంచి వెళ్ళాలి, విశాఖపట్నం కూడా ఓకే, మొత్తం ఇదే ఒకటే. విశాఖపట్నం 329 విమానాశ్రయం రైట్కి తీసుకోవాలా? ఇదేంట్రా ఎయిర్పోర్ట్ రైట్ అని వచ్చింది. ఇది ఎయిర్పోర్ట్ కొత్త ఓకే, ఒకప్పుడు లేదు. గన్నవరం విమానాశ్రయానికి 250 మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఇలా లేదు, ఇప్పుడే కొత్తగా అనుకుంటా. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ ఫ్లైఓవర్ పడ్డ తర్వాత నుంచి ఇక్కడ నుంచి రైట్ తీసుకోమని అంటున్నారు. ఎందుకంటే చాలామంది ఇంతకుముందు ఎలా ఉండేదంటే డైరెక్ట్గా ఇలా డైరెక్ట్ రూట్ అనమాట. ఇప్పుడు మాత్రం ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి మనం కుడి చేతి వైపు తిరగాలన్నమాట. ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల అంట. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ నుంచి రైట్కి తీసుకోవటానికి ఇదన్నప్పా. ఇంకా రెడీ అవుతుందన్నమాట. సో మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే వాస్తవానికి చెప్పాలంటే అంటే ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోతే కనుక ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా అయితే కనుక ఫ్లైఓవర్ కదా, ఇక్కడ నుంచి దిగేసి ఇక్కడ నుంచి అయినా సరే రైట్కి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇంతవరకు అయితే కనుక ఈ ఫ్లైఓవర్ లేదు. ఇది చూస్తున్నారా, ఇది విమానాశ్రయం. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇది ఎయిర్పోర్ట్ అనమాట. మనకి డైరెక్ట్గా ఏంటంటే అది ఎదురు చూస్తున్నారు కదా, అదేమో ఇంటర్నేషనల్లో. ఇప్పుడు రైట్కి ఇటేమో డొమెస్టిక్ అనమాట. మనం ఇటు వెళ్ళాలి, డొమెస్టిక్ ఇటు సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ వెళ్తే ఇది ఇంటర్నేషనల్ వైపుకి వెళ్ళేది అనమాట. ఇదేమో డొమెస్టిక్, మనం వెళ్ళాల్సింది ఇటు సైడ్ డొమెస్టిక్. ఓకే, సో ఇటు సైడ్ వెళ్ళాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు సేమ్ ఇలాగే ఉండిద్ది. అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా యాజ్ ఈజ్ ఇలాగే ఉండిద్ది, సేమ్ ఇంతే. చాలా బాగుంది, పర్లేదు. ఓకే, వెరీ గుడ్. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు అసలు ఎంత లేదు, ఇప్పుడు ఈ మధ్యన అన్నీ కొత్తగా వచ్చినట్టున్నాయి. ఇంతకుముందు అసలు ఈ డివైడర్లు కూడా ఉండేది కాదు. ఎక్కి తొక్కితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆగేవాడిని. చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక టోల్ గేట్ లాంటిది ఉండేది అనమాట, చిన్నదే. సో ఆ టోల్ గేట్ ఎందుకంటే మన పార్కింగ్కి ఛార్జెస్ చేస్తారనమాట. అంటే కార్ పార్కింగ్కి ఛార్జెస్ చేస్తారు. సో మనం ఇక్కడ ఆ టోకెన్ తీసుకునే వెళ్ళాలి. చూస్తున్నారు, అక్కడ కార్లు ఆగినాయి. అక్కడ ఆటోమేటిక్గా మనం వెళ్ళంగానే ఒక చిన్న బటన్ ఉండిద్ది, ఆ బటన్ నొక్కేసి వాళ్ళే ఇచ్చేస్తారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలి. అంటే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలంటే లెఫ్ట్కి తీసుకోవాలి, కార్ పార్కింగ్ అంటే రైట్కి తీసుకోవాలి. సో నో ప్రాబ్లం, మనం లెఫ్ట్కి వెళ్ళిపోవచ్చు. వీటి దగ్గర మళ్ళీ తీసుకోవాలి కదా, చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా,
ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇలా పార్కింగ్కి మనకి ఒక టోకెన్ లాంటిది వచ్చింది అనమాట. చూస్తున్నారా, ఇది ఈ విధంగా టోకెన్ అనేది వచ్చింది. దీన్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు అది కానీ చూపిస్తేనే మనకి ఎంత ఛార్జ్ అయిందో ఏంటో వాళ్ళు చూతారు. లేదంటే కనుక మనకు బ్యాండెడ్ పోద్ది. దాన్ని జాగ్రత్త చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇది ఏంటంటే ఎయిర్పోర్ట్లోకి మనం ఎంటర్ అయ్యాము. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదన్నమాట విమానాశ్రయం. చూస్తున్నారా, ఇది విమానాశ్రయం. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.